హాయ్ అండి. ఇంతకుముందు వీడియోస్‌లో మనం సర్కారియా కమిషన్, పూంచీ కమిషన్, ఆనందపూర్ సాహెబ్ తీర్మానం గురించి కొన్ని బిట్స్ నేర్చుకున్నాము. అలాగే ఏఆర్‌సీ అంటే పరిపాలనా సంస్కరణల కమిషన్ గురించి కొన్ని బిట్స్ నేర్చుకున్నాము. పరిపాలనా సంస్కరణల కమిషన్ ఏఆర్‌సీ షార్ట్‌కట్. కేంద్ర రాష్ట్ర సంబంధాలను మెరుగుపరచడం కోసం ఈ కమిటీని నియమించింది. దేన్ని మెరుగుపరచడానికి? కేంద్ర రాష్ట్ర సంబంధాలను. ఈ సిఫార్సులు ఏం చేసింది ఈ కమిషన్? రాజ్యాంగ పరిధిలోని రాష్ట్రాలకు మరింత ప్రతిపత్తి ఇవ్వాలని సూచించింది. అలాగే సాధారణ పరిస్థితుల్లో కేంద్రం రాష్ట్రం శాసన వ్యవహారాల్లో జోక్యం చేసుకోరాదు. అంటే మామూలు సాధారణ పరిస్థితుల్లో రాష్ట్ర శాసనసభల వ్యవహారాల్లో కేంద్రం అనేది అందులో జోక్యం చేసుకోవద్దు. నెక్స్ట్, అత్యవసర పరిస్థితి కాలంలో రాష్ట్ర జాబితాలోని పాలనా అంశంలపై కేంద్ర ప్రభుత్వానికి పరిమితమైన అధికారాలు ఉండవాలని. అంటే సాధారణ టైంలో జోక్యం చేసుకోవద్దు, కానీ ఏదైనా ఎమర్జెన్సీ టైంలో కేంద్రం అనేది రాష్ట్ర జాబితాలోని అంశాలపై అధికారాలు ఉంటాయి. ఎవరికి? కేంద్రానికి. అలాగే మంత్రిమండలి శాసనసభలో మెజారిటీ యొక్క మద్దతు కోల్పోయిందని గవర్నర్ భావిస్తే వెంటనే శాసనసభను సమావేశపరచాలని తేల్చింది. ఏంటంటే మంత్రిమండలి కనుక శాసనసభలో మెజారిటీ మద్దతు కోల్పోయిందని గవర్నర్ భావిస్తే వెంటనే శాసనసభను సమావేశపరచాలని చెప్పింది. ఎవరు ఈ సిఫార్సులు చేసింది? ఎవరు? పరిపాలన సంస్కరణల కమిషన్ ఏఆర్‌సీ. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.